వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. ఈరోజు వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. సో అప్లికేషన్ లింక్ అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగిందండి క్లియర్గా. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్ట్రాటజీగా ప్రిపేర్ అయితే మనం అనేది క్వాలిఫై అవుతాము, అండ్ నెక్స్ట్ పోస్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఇదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందామండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా చాలా మంచి నోటిఫికేషన్. పోస్టర్స్ వచ్చేసరికి నోటిఫికేషన్ 32,000 పోస్టర్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇట్స్ అ బిగ్ నెంబర్. ఈ ఇయర్లో రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్స్లో బిగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం ఫోర్ సెక్షన్స్ ఉంటాయి: జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇవ్వడానికి. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేది ఉంటుంది. టైం వచ్చేసరికి టైం డ్యూరేషన్ 2 అవర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి కంపన్సేషన్ టైం అనేది కంపల్సరీగా ఉండటం జరుగుతుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏముంటుంది, ఒకవేళ సిబిటీ మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా మనకి రన్నింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ డేవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా అయిపోయిన తర్వాత మెడికల్, మనం ఫిట్గా ఉన్నామా, మన హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా, ఇవన్నీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్లో అనేది మనం తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రతి సెక్షన్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ కూడా మనకి ఏమేమి ఉంటాయి, అన్నెసెసరీ థింగ్స్ అనేది చదువుకోకుండా హ్యాపీగా మనం ఆల్రెడీ వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఇవి చదవండి, ఇవి చదివితే క్లియర్ మార్క్స్ అనేది వస్తాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ జనరల్ సైన్స్ చదవాల్సి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, 10th క్లాస్ సిబిఎస్ఈ బుక్స్ ఎవరైనా తెలిసిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర చక్కగా బుక్ తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇది మొత్తం కూడా కంప్లీట్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఓకే. 10th క్లాస్ 12th చదువుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎట్లా సేమ్ టైం మనకి అర్థమెటిక్ కూడా ఉంటుంది ఇందులో. సో మ్యాథమెటిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే నెంబర్ సిస్టమ్స్, బర్డ్మాస్ రూల్స్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమీ. బ్యాంకింగ్లో లేకుండా ఇందులో ఉండేది జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమీ, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజెస్, క్యాలెండర్స్, క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇంతవరకు ఉంటుంది మనకి బ్యాంకింగ్లో. ఇవన్నీ ఉంటాయి ఒక్క ఈ టాపిక్ తప్ప. జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఉండదు. సో ఎవరైతే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా అప్లై చేస్తే డెఫినెట్లీ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ నుంచి. సో ఎందుకంటే టాపిక్స్ అన్నీ మనం ఆల్రెడీ చదివినవి అండ్ నెక్స్ట్ ఈజీగా కూడా స్కోర్ చేయొచ్చు. ఓకే. వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇందులో వచ్చేసరికి ఎనాలజీస్, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, రిలేషన్స్, సిలాక్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్. ఇవి కూడా చాలా ఈజీగానే ఇస్తారు, టఫ్గా అయితే ఏమి ఇవ్వరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిబిటీ ఎగ్జామ్ ప్యాటర్న్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద వస్తుంది. కాబట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 4th వన్. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ 6 monthsలో రైల్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ లేకపోతే ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉందా, కొత్తగా రైల్వే జోన్స్ ఎక్కడైనా ఏదైనా స్టార్ట్ చేశారా, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా అమెండ్మెంట్స్ ఇచ్చిందా, యాక్సెప్ట్ చేయడం జరిగింది, లేకపోతే ఫండ్స్ రైజ్ చేయడం జరిగింది, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. రైల్వేస్ ఏమున్నాయి మన స్టేట్లో అండ్ రైల్వే లైన్స్ ఏంటి, ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడుంది, ఇలాంటివి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బుక్స్, ఆథర్స్, ఒబిచ్యురీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఇంకెందుకు ఆలస్యం, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో చక్కగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ పాజిటివ్ వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేది పాజిటివ్ మార్క్ ఉంటుంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ చక్కగా మంచిగా డైలీ ఒక టాపిక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. చక్కగా ఒక 2 మంత్స్ టైం ఉంది కాబట్టి మనం సిలబస్ అంతా క్లియర్ చేయొచ్చు. బట్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఒక్కటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారిగా చదవాలి అంటే చాలా బర్డెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ గుర్తు కూడా ఉండదు. మనం రివైజ్ చేసుకునే టైం కూడా చాలా లెస్ ఉంటుంది. సో బెటర్ థింగ్ వచ్చేసరికి ఏ డే కరెంట్ అఫైర్స్ అనేది ఆ డే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ తెలుసు కదండి, నా వీడియో కానీ నా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. ఆల్ ద బెస్ట్ టు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.